జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 23న నామినేషన్ దాఖలు చేయనున్నారు. పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి కూటమి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించనున్నారు. అదే రోజు సాయంత్రం ఉప్పాడలో జరిగే బహిరంగ సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. అదేవిధంగా ఈ నెల 20 నుంచి మే 11 వరకు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఈ నెల 20న పిఠాపురంలో టీడీపీ ఇంటర్నల్ మీటింగ్, అదే రోజు సాయంత్రం రాజానగరంలో బహిరంగ సమావేశంలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు. 21న భీమవరం, నరసాపురం, 22న తాడేపల్లిగూడెం, ఉంగుటూరులో ప్రచారం నిర్వహిస్తారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి నామినేషన్ డేటు, అదేవిధంగా 20వ తారీఖు నుంచి షెడ్యూల్ అయితే పూర్తిగా ఖరారైనటువంటి పరిస్థితి. పిఠాపురం శాసనసభ స్థానం నుంచి పోటీ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ నెల 23వ తారీఖున పిఠాపురం అసెంబ్లీ రిటర్నింగ్ అధికారికి అయితే ఆయన నామినేషన్ పత్రాలు అయితే సమర్పిస్తారు. అదే రోజు సాయంత్రం ఉప్పాడ బహిరంగ సభలో కూడా ఆయన ప్రసంగిస్తారు. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ సంబంధించి షెడ్యూల్ గతంలో వచ్చినటువంటి షెడ్యూల్స్ అన్ని కూడా వాయిదా పడతా వచ్చినాయి. అదే క్రమంలో ఇప్పుడు మరలా అది కాకుండా కొత్త షెడ్యూల్ అయితే కూడా ఈ నెలలో రిలీజ్ చేయడం జరిగింది. మనం చూసినట్లయితే 20వ తారీఖున టీడీపీ ఇంటర్నల్ మీటింగ్ పిఠాపురంలో ఉంటుంది. అదేవిధంగా రాజానగరం పబ్లిక్ మీటింగ్ ఉంటుంది. అదేవిధంగా 21వ తారీఖు భీమవరం, నరసాపురంలో మీటింగ్ ఉంటుంది. 22 తాడేపల్లిగూడెం, ఉంగుటూరులో మీటింగ్ ఉంటుంది. అదేవిధంగా 23 నామినేషన్ ఆ రోజున ఉంటుంది కాబట్టి ఆ రోజు మొత్తం అక్కడే ఉంటారు కాబట్టి 23 అంతా కూడా పిఠాపురంలో ఉంటాయి. 24 వచ్చేసరికి టీడీపీ రాజంపేట, రైల్వే కోడూరు పబ్లిక్ మీటింగ్ తో చంద్రబాబుతో కలిసి పాల్గొంటారు. అదేవిధంగా 25న టీడీపీ మీటింగ్ ఉంటుంది. అదేవిధంగా 26న రాజోలు, రామచంద్రపురం, 27 వచ్చేసరికి 27వ తారీఖున పెద్దాపురం, అదేవిధంగా కాకినాడ రూరల్, 28 జగ్గంపేట, పత్తిపాడు, అదేవిధంగా 29 తిరుపతి, 30 పోలవరం, 1వ తారీఖున యలమంచిలి, పెందుర్తి, 2వ తారీఖున విశాఖపట్నం సౌత్, 3వ తారీఖున పాలకొండ, నెల్లిమర్ల, 4వ తారీఖున తుని, పిఠాపురం, అదేవిధంగా 5వ తారీఖున గుడివాడ, పామరు, 6వ తారీఖున రేపల్లి, అవనిగడ్డ, 7వ తారీఖున గన్నవరం, పెనమలూరు, 8వ తారీఖున మీటింగ్స్ టు బిట్ఫీల్డ్, అదేవిధంగా 10వ తారీఖున వచ్చేసరికి పిఠాపురం రోడ్ షో ఉంటుంది. అదేవిధంగా 11వ తారీఖు వచ్చేసరికి కాకినాడ అర్బన్ రోడ్ షో మరియు మీటింగ్ ఉంటుంది. ఈ విధంగా పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే వచ్చే నెల 11వ తారీఖు వరకు కూడా పూర్తిగా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క షెడ్యూల్ తో పాటు ఆయన ప్రసంగించేటువంటి స్థానాలపైన కూడా ఇప్పటికే వాళ్ళు కసరత్తులు చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆయన వెళ్ళేటటువంటి ఎలిఫ్యాట్స్ ఎక్కడెక్కడికి వెళ్తారో అక్కడ కూడా ఎలిఫ్యాట్స్ కి సంబంధించిన మీటింగ్ పర్మిషన్స్ కానీ ఇప్పటికే అధికారుల గురించి కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద జనసేన పార్టీకి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్, అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి షెడ్యూల్ అంతా కూడా ఈ విధంగా ఉండబోతుందని కూడా జనసేన పార్టీ కార్యాలయం అయితే తెలియజేయడం జరిగింది. అయితే సాంబశివరావు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ సందర్భంగా జనసేన పార్టీ ఏ రకమైనటువంటి ఏర్పాట్లు చేస్తుంది? అలాగే జనసేన అధినేత పవన్తో పాటు ఈ నామినేషన్ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నేతలు కావచ్చు, భారతీయ జనతా పార్టీ ముఖ్య నేతలు కావచ్చు, ఎవరైనా పాల్గొనే అవకాశం ఉందా? మనం చూసినట్లయితే శివ, ఇప్పటికే జనసేన పార్టీకి సంబంధించి అంటే ఇది ఉమ్మడి కూటమి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ నామినేషన్ జనసేన పార్టీ తరఫున వేస్తున్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి అందుబాటులో ఉండేటువంటి పిఠాపురంలో ఇప్పటికే వర్మ టీడీపీ నుంచి ఉన్నారు. అదేవిధంగా బీజేపీ నుంచి కూడా ఒక కన్వీనర్ ఉంటారు కాబట్టి అక్కడ వారి ఇరువురు కాకుండా అటు వీళ్ళకి కుదిరినంత మట్టికి కూడా ఆ పబ్లిక్ తో పాటు ముఖ్యమైనటువంటి జిల్లా నేతలు కూడా పాల్గొనేటటువంటి అవకాశం ఉంది. కానీ ఎంతమంది పాల్గొన్నప్పటికీ కూడా రిటర్నింగ్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేది మాత్రం నెంబర్స్ లిమిటెడ్ గా ఉండటంతో వీలైనంత మటుకి అన్ని చోట్ల కూడా ప్రతి చోట నామినేషన్లు ఉంటాయి. అదేవిధంగా అభ్యర్థులు కూడా బిజీగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మెయిన్ జిల్లాలో ఉన్నటువంటి మెయిన్ లీడర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులైనా కనుక అంటే పాల్గొనేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంటుంది. కానీ జిల్లాలకు సంబంధించి అటు జిల్లా
జనసేన పార్టీకి సంబంధించి కానివ్వండి, టీడీపీ బీజేపీకి సంబంధించి కానివ్వండి, జిల్లా అధ్యక్షులు కూడా పాల్గొనే అవకాశం ఉన్నది. పూర్తిగా కూడా ఇదంతా కూడా పిఠాపురంలో భారీ ఎత్తున ర్యాలీగా కూడా నిర్వహించేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే జనసేన పార్టీకి సంబంధించి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అయితే గెలుపు ఖాయమని చెప్తా ఉన్నారు. అదేవిధంగా మెజార్టీ కోసమే ఎంత వస్తుందని చూస్తా ఉన్నది కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి దానికి సంబంధించి కూడా ఇటు అంటే అటు వర్మ కానివ్వండి, ఇటు బీజేపీ వాళ్ళు కానివ్వండి, అటు టీడీపీ బీజేపీ వాళ్ళు జనసేన ముగ్గురు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇక నామినేషన్ పెట్టినట్టు మాత్రం చాలా స్ట్రాంగ్ గా వేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా త్వరితగతినే ప్రకటన కూడా చేసేటువంటి అవకాశం ఉంది. శివ. ఓకే సాంబశివరావు, థ్యాంక్ యూ.